అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య దోస్తానాకు ఫుల్ స్టాప్ పడింది. ట్రంప్కు మస్క్ పెద్ద షాక్నిచ్చాడు. ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ మేరకు సొంత పార్టీ పేరు కూడా ప్రకటించాడు. పార్టీ పెట్టడానికంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాడు. ఆ పార్టీ ఏది, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఒక్కసారిగా తెలుసుకుందాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి నిజమైంది. ఎందుకంటే మొన్నటిదాకా జిగ్రీ దోస్తులుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్నేహానికి ఫుల్ స్టాప్ పడింది. ఫ్రెండ్షిప్ వికటించి చాలా దూరం వెళ్లి ఇప్పుడు వైరం మొదలైంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఢీ అంటే ఢీ అనేలా వాతావరణం కనిపిస్తోంది. ట్రంప్ ఎలన్ మస్క్ దోస్తీ ఇప్పటిది కాదు, ఏళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపునకు ఎంతో కష్టపడ్డారు ఎలన్ మస్క్. సరైన సమయంలో ట్రంప్కు అండగా నిలిచారు. ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీని వణికించారు. ట్రంప్ గెలుపుతో మస్క్ వ్యూహాలే ఎక్కువగా పనిచేశాయని కూడా చెబుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. గతంలో జిగ్రీ దోస్తులుగా ఉన్న మస్క్ ట్రంప్ ఇప్పుడు దుష్మన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ మస్క్ మధ్య ఎందుకు చెడిందో తెలియదు, కానీ మస్క్ మాత్రం ఈ వైరాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ట్రంప్కు షాక్నిచ్చేందుకు సిద్ధమవుతున్నారట. పాలిటిక్స్లోకి రావాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఊహించని రీతిలో ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ది అమెరికా పార్టీ అని నామకరణం చేశారు ఎలన్ మస్క్. పార్టీ పెట్టడానికి ముందే మస్క్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎక్స్ ఖాతాలో ఒక పోల్ కూడా పెట్టారు. అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ పెట్టారు ఆయన. జూన్ 5వ తేదీన రాత్రి 11:27 పోల్ పెట్టగా కొన్ని లక్షల మంది దానికి స్పందించారు. ఇప్పటి వరకు 90.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 56 లక్షలకు పైగా మంది ఓట్లు వేశారు. 80.4% మంది అమెరికా కొత్త పార్టీ అవసరముందని కూడా ఓటు వేయగా 19.6% మంది మాత్రం అవసరం లేదంటూ తిరస్కరించారు. పోల్ తుది ఫలితాలపై మస్క్ ఒక పోస్టు పెట్టారు. కొత్త పార్టీపై 80% మంది సానుకూలంగా స్పందించారని, ఇది ఒక విధి అని కూడా పేర్కొన్నారు ఎలన్ మస్క్. అనంతరం మరో పోస్టులో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ది అమెరికా పార్టీ అని తెలియజేశారు. మస్క్ కొత్త పార్టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ట్రంప్కు మద్దతుగా ఉన్న మస్క్ ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలు విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. ఎలాన్ మస్క్ ట్రంప్పై విమర్శలు చేయటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ వైరం మస్క్ కంటే ట్రంప్కు భారీ దెబ్బ అని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఈ గొడవతో రిపబ్లికన్ పార్టీకి కూడా నష్టం జరుగుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎలన్ మస్క్ ట్రంప్ మధ్య విభేదాలపై స్పందించారు ట్రంప్. ఎలాన్ మస్క్ గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచించడం లేదన్నారు. చైనా, రష్యా సహా ఇతర అంశాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు ట్రంప్. ఎలాన్ మస్క్ బాగుండాలని కోరుకుంటున్నానని కవరింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రత్యర్థులు ట్రంప్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. తన ఆదేశాలు పాటించని అమెరికా విశ్వవిద్యాలయంపై ఇప్పటికే కొరడా ఝులిపిస్తున్నారు. సుంకాల విషయంలోనూ రాజీ పడటం లేదు ట్రంప్. నిన్నటి వరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరించడం కష్టమే. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఈ స్థాయిలో మస్క్ దాడి చేసిన తర్వాత ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని కూడా విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్తో మస్క్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ రష్యా అనూహ్యంగా స్పందించింది. అవసరమైతే ఎలాన్ మస్క్కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రష్యా స్టేట్ డూమా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ నోవికోజ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పన్నుల బిల్లుపై మస్క్ విమర్శలతో మాటల యుద్ధం రాజుకుంది. అయితే ఇది అమెరికా అంతర్గత వ్యవహారమని, జోక్యం చేసుకోబోమని కూడా క్లెమెన్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.